ఎగ్జాక్ట్లీ 135 ఏళ్ల కింద మన పాలమూరుని మహబూబ్ నగర్ అని మార్చేసారు. అంటే ఎగ్జాక్ట్లీ డిసెంబర్ 4, 1890. అసలు మహబూబ్ నగర్గా ఎందుకు మార్చారు, పాలమూరుగా ఉన్న పేరు ఎందుకని మహబూబ్ నగర్ అనే పేరునే పెట్టిరు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్, సబ్స్క్రైబ్ టు హ్యాపెనింగ్ పాలమూరు అండ్ ఆల్సో డూ ఫాలో us on Instagram and Facebook. ఈ రోజు మనం మన పాలమూరు అయిన మహబూబ్ నగర్ గురించి ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ జర్నీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ 135 ఏళ్ల కింద అంటే డిసెంబర్ 4, 1890 మన డిస్టిక్కి ఒక పెద్ద ఐడెంటిటీ చేంజ్ అయితే వచ్చింది. మహబూబ్ నగర్ డిస్టిక్, ఎర్లియర్ కాల్డ్ యాస్ పాలమూరు, ఒక హిస్టారికల్ రీజియన్ ఇది. పాలమూరు అనే పేరు ఎందుకు వచ్చింది? పాలమ్మే ఊరు, అట్లాగే పెరుగు కూడా ఎక్కువ దొరుకుతుంది కాబట్టి పాలమూరు అని పిలిచారు. ఇది అందరికీ తెలిసిందే. బట్ పాలమూరు అనే పేరు నుంచి మహబూబ్ నగర్కి ఎందుకు మారింది అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వై పర్టికులర్లీ పాలమూరు అనే పేరుకి మహబూబ్ నగర్ అనే పేరు ఎందుకు వచ్చింది? సో దీని వెనక చరిత్ర ఏం చెప్తుంది అంటే, డిసెంబర్ 4, 1890లో మీర్ మహబూబ్ అలీ ఖాన్, ద 5th నిజాం ఆఫ్ హైదరాబాద్ మన పాలమూరుకి వచ్చి చాలా డెవలప్మెంట్స్ ప్రామిస్ చేయడం జరిగిందని చరిత్ర అయితే చెప్తుంది. ఆయన రూల్లో ఇరిగేషన్ వర్క్స్, అడ్మినిస్ట్రేషన్ రీఫార్మ్స్, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ లాంటివి స్టార్ట్ అయినాయి అంట. రెస్పెక్ట్ అండ్ హానర్గా 1890 డిసెంబర్ 4న పాలమూరుని అఫీషియల్గా మహబూబ్ నగర్ అని రీనేమ్ చేశారు. మహబూబ్ నగర్ అంటే మహబూబ్ ప్లస్ నగర్ అంటే ద సిటీ ఆఫ్ మహబూబ్ నగర్ ఆర్ బిలాడ్ కింగ్ అని చెప్పారు. సో మన మహబూబ్ నగర్ జర్నీ ఆఫ్ డెవలప్మెంట్ చూసుకుంటే, ఒకప్పుడు మహబూబ్ నగర్ అనేది మైగ్రేషన్ డిస్ట్రిక్ట్, అంటే వలసలు వెళ్ళే ప్రాంతం అని అర్థం. బట్ ఇప్పుడు చూసుకుంటే టోటల్గా డెస్టినేషన్ డిస్ట్రిక్ట్గా కూడా మారిందని చెప్పొచ్చు. సో ఇన్నేళ్ళ మన మహబూబ్ నగర్లో కల్చరల్ ఐడెంటిటీ గురించి చూసుకుంటే, మహబూబ్ నగర్ ఈజ్ ఫేమస్ ఫర్ పిల్లల్మరి 800+ years ఆఫ్ ఓల్డ్ బనియన్ ట్రీ, మయూరి ఎకో పార్క్ అండ్ మెనీ హిస్టారికల్ ఫోర్ట్స్ లైక్ కోయిల్కొండ, గద్వాల్, వన్పర్తి ప్యాలెసెస్. పోచంపల్లి, గద్వాల్ హ్యాండ్లూమ్స్ వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ అయితే ఉంది. ఫుడ్ కల్చర్లో జొన్న రొట్టె, సజ్జ, మిలెట్ బేస్డ్ డిషెస్, ఫెస్టివల్స్ లైక్ బోనాలు, బతుకమ్మ అండ్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక మన మహబూబ్ నగర్లోని ప్రైడ్ పాయింట్ గురించి మాట్లాడితే, మన మహబూబ్ నగర్ గడ్డ నుంచి సీఎం, మినిస్టర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్ట్, ఎన్ఆర్ఐస్, ఎంటర్ప్రెన్యూర్స్ వరల్డ్ వైడ్ మన ఐడెంటిటీని అయితే బిల్డ్ చేసి జనరేషన్స్ని ఇన్స్పైర్ చేసిన ఒక స్టోరీ పాలమూరు టు మహబూబ్ నగర్. ఇది మన హిస్టరీ, ఇదే మన ప్రైడ్. ఫ్రమ్ డ్రౌట్ టు డెవలప్మెంట్, ఫ్రమ్ పాలమూరు టు మహబూబ్ నగర్, 135 ఏళ్ళ ట్రాన్స్ఫర్మేషన్. బట్ ఈ నేమ్ చేంజ్కి అందరూ హ్యాపీగా లేరని హిస్టరీ బుక్స్లో క్లియర్గా ఉంది. డిసెంబర్ 4, 1890లో పాలమూరుని మహబూబ్ నగర్గా మార్చినప్పుడు చాలామంది లోకల్ పీపుల్కి అబ్జెక్షన్ అండ్ ప్రొటెస్ట్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అవి ఇప్పటికి కూడా ఉన్నాయి. బికాస్ పాలమూరు అనే పేరుకి సెంచరీస్ ఆఫ్ ఓల్డ్ ఐడెంటిటీ ఉంది. మన కల్చర్, మన పెయిన్, మన స్ట్రగుల్, మన ఎగ్జిస్టెన్స్ అన్నీ కూడా ఆ పేరులోనే ఉన్నాయి. ఈవెన్ ఇప్పటికి కూడా పాలమూరు పేరు మళ్ళీ తీసుకురావాలి, మన మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ని పాలమూరుగా మార్చాలని ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్ ఉంది. కాలేజెస్లో, మీటింగ్స్లో, సోషల్ మీడియాలో జనరేషన్స్ కొద్దీ డిబేట్ చేస్తూనే ఉన్నారు, ఎందుకు మన పాలమూరు అని పెట్టట్లేదు అని. మహబూబ్ నగర్ పేరుని పాలమూరుగా మార్చాలని ఇప్పటికీ డిబేట్ చేస్తున్నవి చాలా అంటే చాలా కామెంట్స్ మా పేజ్లోనే పర్టికులర్లీ ఉంటాయి. సో అయితే మనం మహబూబ్ నగర్ అంటే ప్రైడ్ ఫీల్ అవుతాం కాదనను, కానీ పాలమూరు అంటే హార్ట్ బీట్ అబ్బా. సో ఇఫ్ యూ ఫర్గెట్ అవర్ పాలమూరు, మనం మన యాన్సెస్టర్స్ పడిన స్ట్రగుల్స్ని మర్చిపోయినట్టే. మహబూబ్ నగర్ ఈజ్ ప్రోగ్రెస్, బట్ పాలమూరు ఈజ్ ఎన్ ఎమోషన్. సో ఇదన్నమాట స్టోరీ, పాలమూరుని మహబూబ్ నగర్గా మార్చిన కథ. సో ఇఫ్ యూ ఫీల్ ప్రౌడ్ టు బీ ఏ మహబూబ్ నగరియన్, కామెంట్ బిలో జై పాలమూరు అనేసి. ఫర్ మోర్ సచ్ స్టోరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ బైట్స్ ఫ్రమ్ అవర్ మహబూబ్ నగర్, do subscribe and follow us on Instagram and Facebook.